సిద్దిపేటలో జూనియర్ వైద్యురాలు ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. చికిత్స పొందుతూ హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో మృతి చెందింది. ప్రేమ వివాదం కారణంగానే సిద్దిపేట జూనియర్ వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. జోగులాంబ జిల్లా చెందినటువంటి బి లావణ్య సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో హౌస్ సర్జన్గా పనిచేస్తుంది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ చేస్తుంది. సిద్దిపేటలో జూనియర్ వైద్యురాలు ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. చికిత్స పొందుతూ హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో మృతి చెందింది. ప్రేమ వివాదం కారణంగానే సిద్దిపేట జూనియర్ వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విష్ణు మనకి అందిస్తారు. విష్ణు, డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, సిద్దిపేటలో జూనియర్ డాక్టర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేగింది. అయితే తను ఇంజెక్షన్ లో గడ్డి మందు తీసుకుంది. దాని మూలానే సిక్ అవడంతో వెంటనే తోటి ఏదైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ అక్కడనే సిద్దిపేటలోని గవర్నమెంట్ హాస్పిటల్ తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో వెంటనే హైదరాబాద్ లో నిమ్స్కు తరలించిన పరిస్థితి అవుతుంది. అయితే దీనికి పని ఒత్తిడి కారణమా, లేదు అని అంటే ఏదైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయన్న విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అయితే జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన లావణ్య సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్ పూర్తి చేసింది. అక్కడే అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇంటర్న్షిప్ కూడా చేస్తోంది. కాగా ఇప్పుడు ప్రస్తుతం పీజీకి ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో ఈ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అన్నది ఇంకా స్పష్టంగా తెలవాల్సిందే. అయితే నిన్న సాయంత్రము శనివారం రోజు జరిగిన ఘటనకు నిన్న సాయంత్రం చికిత్స పొందుతూ మృతి చెందింది. బంధువులు మాత్రము హాస్పిటల్ పై వచ్చి హాస్పిటల్ దగ్గర నిరసన తెలియజేస్తున్నారు. సకాలంలో చికిత్స అందకపోవడం మూలన తమ కూతురు మృతి చెందిందని చెప్పని నిమ్స్ దగ్గర కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఏ కారణాలతో మృతి చెందింది అన్నది ఇంకా కొంత క్లారిటీ రావాల్సింది. కుటుంబ సభ్యులు మాత్రం పని ఒత్తిడి ఏదైతే పీజీకి ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో పని ఒత్తిడి మూలంగా తన కూతురు ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ విష్ణు.